వెల్కమ్ టు అమెరికా. ఇప్పుడే న్యూస్ వచ్చిందండి. అది ఎక్స్లో పోస్ట్ చేశాక నేను వీడియో చేయడం జరిగింది. అదేంటంటే మన వాళ్ళు 185 మంది అమెరికన్స్ ఫుడ్ కొట్టేసిన తెలుగు మహానుభావులు, తెలుగు భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, వాళ్ళు ఫుడ్ కొట్టేసి ఖాళీగా ఉండి ఆ స్కామ్ ఎలా అయిందో చెప్పాను. అది ఇంకా ఏ కులం మనకు కన్ఫర్మేషన్ రావాలి. $1 ఉందండి నా దగ్గర. ఓకే, హిందూయిజంలో 5 క్యాస్ట్లు కదా, 25,000 మేజర్ సబ్ క్యాస్ట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యాషియా అనుకున్నాను, నా దగ్గర $1 ఉంది. క్యాషియా గ్రూప్ లీడర్ కూడా యాపిల్లోనే పనిచేస్తున్నాడు. ఆడే ఎవడో డైరెక్టర్ ఏదో, వాడు ఏమంటే కుమార్ $1 ఇయ్యి అంటాడు. $1 ఇచ్చాను, ఆడు $1 వేసుకుంటాడు. వాడు యాపిల్ కంపెనీ దగ్గరికి వెళ్తాడు. నేను అంతా అక్కడే ఫుల్ టైం ఎంప్లాయీస్ కదా, $2 అయింది కదా, యాపిల్ 3x ఇస్తుంది, 3 times ఆఫ్ దిస్ మనీ ఇస్తుంది. అప్పుడు ఎంత అయింది? 2, 3, $6 అయింది కదా. $6 అయ్యాక వాడు మళ్ళీ వచ్చి నా డాలర్ నాకు ఇచ్చేస్తాడు. ఇవన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇచ్చినప్పుడు ఆ $4 $6 ఆడు తీసుకుంటాడు. $4 కదా, $4 వీళ్ళు ఏం చేస్తారంటే బై యాన్యువల్లీ ఈవెంట్స్కి, మీకు తెలుసు కదా ఇక్కడ కుల సంఘాల మీటింగ్లు ఎలా అవుతాయి, మంచి మంచి ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిలని, యాంకర్లని. నేను నా ఓట్స్ కదండి, నాకు ఒక ఆయన ఈమెయిల్ రాశారు 2016లో, మాస్టరు అక్కడ జరిగే కుల సంఘాల మీటికి తెలుగు న్యూస్ ఛానల్లో యాంకర్స్ న్యూస్ చదివే ఎర్ర బుర్ర అమ్మాయిలు, మళ్ళీ దానికి కూడా ఒక మేనేజరు, ఆడు కూడా అమెరికాకి రావాల్సిన అవసరం ఏముందండి అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ కదా మాస్టర్ అని ఈ కుల సంఘాల వెనకాల, తెలంగాణ అండ్ ఆంధ్ర సంఘాల వెనకాల పనిచేసి ఆయన మనకి ఈమెయిల్ రాశాడు 2016లోనే. గంటా కంపెనీలు అంటారు వీళ్ళని, వీళ్ళు చేసే భాగవతాలు. ఆ యాన్యువల్ ఫంక్షన్స్కి వీళ్ళు ఈ డబ్బులు అన్నీ ఇలా స్పెండ్ చేస్తారు. ఇప్పటిదాకా అమెరికా ఎవరైతే ప్రపంచంలోనే గొప్ప దేశమైన భారతదేశం నుంచి అమెరికాకి తెలుగు మీటింగ్స్కి కానీ, కుల సంఘాల మీటింగ్లకు కానీ ఎవరైతే వచ్చారో ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవరైనా, వాళ్ళందరికీ ఫ్రీగా ఎయిర్ టికెట్స్ ఎందుకు ఇచ్చారు? ఇలాగిస్తారు, ఎవడో డబ్బులో కొట్టేస్తారు, ఎంప్లాయీస్ డబ్బులు. సో అది వాళ్ళు న్యూస్ ఆర్టికల్ రాశారండి. అది ఎవరు రాశారు? గ్రేట్ ఆంధ్ర రాశారు. నిన్న ఏబిఎన్ తెలుగు టీవీలో చూసాం కదా, 70,000 మంది అన్నారు, ఒక చోట 62,000 మంది ఇచ్చిన వీళ్ళకి జాబ్స్ లేవు, బట్ అయినా ట్యాక్స్లు పే చేస్తున్నారు టు రిటైన్ దేర్ ఇమిగ్రేషన్ స్టేటస్ అని. అలాంటి సిచ్యువేషన్ ఉంది. 90% ఓపీటీ జాబ్స్ లేవని కూడా నిన్న టీవీలో ఒక ఆయన చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో 185 మంది ఫైర్ అయిపోయారు. ఓన్లీ తెలుగు వాళ్ళే ఎందుకు లాస్ట్ అయిపోయారు వాళ్ళ జాబ్స్. లే ఆఫ్స్ కాదు ఇది, వాళ్ళు చేసిన ఘనకార్యం ఇది అని ఇది గ్రేట్ ఆంధ్ర అనే న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. వాళ్ళని యాపిల్ కంపెనీ ఈ ఫ్రాడ్స్ అంతా ఐఆర్ఎస్ ట్రాక్ చేసిందంటండి. యాపిల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇర్రెగ్యులారిటీస్. ఎనీ కంపెనీలో ఎలాంటి లంచవేషాలు వేసినా మన వాళ్ళు, ఆ కంపెనీ ఐఆర్ఎస్కి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఐఆర్ఎస్కి రిపోర్ట్ చేస్తుంది. వాళ్ళు డిజైన్ చేసుకోరు క్రైమ్ని, బట్ ఐఆర్ఎస్ గవర్నమెంట్ మనీ కదా, అమెరికాలో మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే చచ్చారే. సో వాడు చెప్తే వాడు అంతా చూశాడంట. చూశాక వాడు రిపోర్ట్ ఇచ్చి ఉంటాడు, ఈ పలానా లిస్ట్ అంతా, ఈ లంజగొడగలు లంజమండలంతా లిస్ట్ ఉంటుంది, వీళ్ళందరినీ అకౌంట్లు స్కాన్ చేసాం. వాళ్ళకేం అవ్వదు, మళ్ళీ జాబ్లో ఎంత కుల సంఘాలు కదా సార్, ఎక్కడ కొట్టేస్తారు. సో వాళ్ళని అడిగిందంట యాపిల్, ఇన్వాల్వ్ నువ్వైతే రిజైన్ చేసానా బడి పో ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాంప్రమైజ్డ్ ఇంటిగ్రిటీ ఆర్ ఫేస్ టెర్మినేషన్. నువ్వు పోతావా, మమ్మల్ని బయట తన్నేయమంటావా? భలే ఉంది కదా చాయిస్. అంటే నువ్వు రిజైన్ చేసి పోతావా, మమ్మల్ని నిన్ను మెడపెట్టి గెంటేయమంటావా అని అడిగానంట. చాలామంది రిజైన్ చేస్తుంటారు, బట్ వీళ్ళు రిజైన్ ఎందుకు చేశారు బయట చెప్పరు కదా, అది మళ్ళీ వాళ్ళు కొట్టేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ 185 తెలుగు ఎంప్లాయీస్ ఫ్రమ్ సీనియర్ మేనేజర్ క్యాడర్, చూడండి మన వాళ్ళు, టు ఎంట్రీ లెవెల్ లోయెస్ట్ లెవెల్ జాబ్ దాకా. అది అంటే ఆ సైన్ లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోండి. దీని కనుక
ఇదే ఒక మందు సిప్పేసి వాళ్ళెవరో తెలుగు వాళ్ళు, వాళ్ళ కులాలు ఏంటో నేను కనుక చెప్తే వాళ్ళందరినీ బట్టలు తీసి కొట్టినట్టు ఉంటుంది. బట్ మనకి ఇంకా న్యూస్ కన్ఫర్మేషన్ రావాలి. వాళ్ళ N85 పేర్లు, వాళ్ళ కుల సంఘాలు, అసలు ఎవడు ఇన్వాల్వ్ అయ్యాడు వచ్చినప్పుడు చూద్దాం. అంతవరకు మనం కూడా సంస్కారంగా ఉందాం. ధన్యవాదాలు. నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. నా ఛానల్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ దీనికి సంబంధించిందే కామెంట్ రండి. ఆల్రెడీ యాక్స్లో రాసేస్తున్నారు, నువ్వు ఇండియన్స్ బడి ఎడుతూ తెలుగులో బడి ఎడుతూ అంటే, అరే నీ క్రైమ్ చూసి చదవరాదవా అన్నాను. అయిపోయింది. తర్వాత కామెంట్ చేయండి. ఇంతే నా గురించి. ఉంటాను మాస్టర్. హ్యాపీ సండే.